అండి, ఇంతకుముందు బిగ్ బాస్ లైవ్లో ఏం జరిగిందంటే, నబిల్ నిన్న పాలు ఇయ్యలేదు కదా, పాల గురించి హరితేజకు రోహిణికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. ఎందుకంటే నేను పాలు మా వాళ్ళు తాగినాక కొద్దిగా వాళ్ళు తాగేసినాక మీకు ఇద్దాం అనుకున్నా. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు కాదని మీకు ఇచ్చాను అనుకోండి, మా వాళ్ళు 7 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు వాళ్ళకి పాలు కానీ ఫుడ్ కానీ సరిపోకుండా ఇస్తే ఏమవుతుందంటే, వాళ్ళకి ఒక పూట మీల్ కానీ ఏదైనా పాలు కానీ తక్కువ పడ్డా కానీ ఫుడ్ తక్కువ పడితే వాళ్ళు వేరే వాళ్ళకి ఇస్తే మాకు కాకుండా ఎట్లా ఇచ్చావు, మా ప్లాన్కు మనం తీసుకున్నాం కదా అని వాళ్ళు గొడవ పడతారు. నాగార్జున గారు కూడా నాకు చెప్పారు, నువ్వు చాలా చాలా ఆ, జాగ్రత్తగా డీల్ చేయవలసి ఉంటుంది క్లాన్ను ఇప్పుడు, ఎందుకంటే సింగిల్ క్లాన్ చీప్ కాబట్టి అని చెప్పారు. అందుకే నేను కొద్దిగా వాళ్ళందరూ ఏమన్నా అనుకుంటారు ఏమని భయపడేయలేదు. తర్వాత మీకు ఇచ్చాను కదా, అంతే, అంతకుమించి ఏం లేదు. దానివల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చింది తప్ప, ఎందుకంటే వీళ్ళు 7 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు అనుకుంటే రోహిణి ఏమంటుందంటే, అవును మేము కూడా 8 మెంబర్స్ ఉన్నాం, అంతమంది కట్ చేసి చేయాలంటే కష్టమే, మీరు అనుకున్నది కూడా అని ఇట్లా జరుగుతుంది వాళ్ళ మధ్య డిస్కషన్. తర్వాత నిఖిల్ అండ్ గంగావక్ మధ్య డిస్కషన్ ఏమవుతుందంటే, నిఖిల్ తిన్నావా అంటే తిన్నాను, 2 చపాతీ అన్నం తిన్నా అని చెప్తుంది గంగావ. తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావు అని గంగావ అడుగుతుంది అనమాట. నేను ఇక్కడనే ఉంటాను, మాది మైసూరు. ఇల్లు ఉందా అంటే, లేదు నేను మా అమ్మ పేరు మీద మైసూర్లో ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాను అంటే, ఇక్కడ తీసుకుంటా అంటే, లేదు మైసూర్లో తీసుకున్న తర్వాత ఇక్కడ తీసుకుంటా అని నిఖిల్ చెప్తాడనమాట. వీళ్ళు విష్ణు పృథ్వీ వచ్చేసి అమ్మమ్మలను చూసినట్టే ఉంది నిన్న అంటే, గంగా కూడా మీ అమ్మమ్మ మామూలుగా బతుకుందా అది ఇది అని వాళ్ళ మధ్య డిస్కషన్ జరుగుతుంది. వచ్చేసి విష్ణు అండ్ పృథ్వీ మధ్యలో వాళ్ళ అమ్మమ్మల గురించి డిస్కషన్ జరుగుతుంది అన్నమాట. తర్వాత ఏమవుతుందంటే, మనకి రోహిణి అండ్ ప్రేరణ మధ్య చిన్న ఛాయ్ ఇవ్వలేదనమాట. మనకు ప్రేరణ వచ్చేసి వీళ్ళ కొత్త వాళ్ళకి ఛాయ్ ఇవ్వకపోతే రోహిణి తప్పుగా అర్థం చేసుకుంటుంది. ఛాయ్ ఎందుకు ఇవ్వట్లేదు, ఛాయ్ కదా, ఎందుకు ఇంత ఎక్స్ట్రాలు చేస్తుంది ప్రేరణ అనుకుందాట నిన్న. అయితే మా చీఫ్ నబీల్ కానీ మా టీమ్ 7 మెంబర్స్ డెసిషన్ లేకుండా నీకు ఇస్తే ఏమవుతుందంటే, వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు. మళ్ళీ మనకు రూల్స్ వైజ్ ఫాలో కావాలి కదా అని మళ్ళీ వాళ్ళు అంటారు, కాబట్టి నేను అట్లా ఇవ్వలేకపోయినా అంటారు. తర్వాత టేస్టీ తేజ వచ్చేసి మన ప్రేరణ అన్నం తింటా ఉంటే అందులో ప్లేట్లకి తీసుకొని ఆలు ముక్క తింటా ఉంటే, తినకరా ఆమెకు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నాను రోయ అంటది. తర్వాత కార్డు బాగుంది అని వాళ్ళ మధ్య డిస్కషన్ జరుగుతుంది. అది కంట్రీ డిలైట్ కార్డ్ అని అట్లా నడుస్తుంది. తర్వాత ఏంటంటే, రోహిణి అండ్ అవినాష్ మధ్య డిస్కషన్ జరుగుతుంది. ఇందులో కొందరు ఏంటంటే, మనం రెగ్యులర్గా మనం షోస్లలో అక్కడెక్కడ చిన్న చిన్న పంచులు వేస్తూ ఉంటాం కదా, ఇందులో కొందరు ఫీల్ అవుతున్నారు. నేను మనీ విష్ణుతో మాట్లాడినా, ఒకవేళ మీరు ఫీల్ అయితే ఫస్ట్ టైమే చెప్పండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ చూసిన తర్వాత మళ్ళీ నాకు ఏదో తర్వాత చెప్పి అంత ఫీల్ కావడం కాకుండా, మీరు అట్లా ఫీల్ అయితే మాకు ఫస్ట్ టైం చెప్తే మేము ఇంకోసారి అట్లా మీరు ఫీల్ అయిన వాళ్ళ మీద పంచలేము. మామూలుగా మేము రిలాక్స్ కోసం మామూలుగా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదో జోక్స్ వేసుకుంటే అది రిలాక్స్ అవుతాం, అంతే తప్ప ఏముండదు అని మేము అని మాట్లాడతారనమాట లైవ్లో. తర్వాత వచ్చేసి మన సీత అండ్ యష్మి వచ్చేసి ఏం మాట్లాడతారంటే, ఇప్పుడు అందరూ ఎక్కువ మంది అవ్వటం వల్ల ఎవరి వాళ్ళు